ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేకాగ్ని అనే ఈ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, యేసయ్య మనల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మనందరికీ రక్షకుడు. మన కోసం ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అంతేకాదు మన ప్రభువైన యేసయ్య త్వరలో రాబోతున్నారు. ఈ లోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపించడం కోసమై తనకిష్టమైన బిడ్డలందరినీ తనతో ఉండుటకు తీసుకుని వెళ్ళుట కొరకై మన ప్రభువైన యేసయ్య త్వరలో ఈ లోకానికి రాబోతూ ఉన్నారు. పోయిన ఆదివారం నాడు ప్రియులారా, మా సంఘములో వాక్యం ప్రకటించడానికి ముందుగా నేను కొద్దిసేపు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువారు నాకు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చారండి. అదేంటి అంటే, నేను అలా దర్శనంలో చూస్తూ ఉన్నాను. ప్రార్థనలో ఉండగా ఒక సంచి తగిలించుకున్న ఒక దైవజనునిలా ఒక వ్యక్తి నా యొద్దకు వచ్చి బైబిల్ గ్రంథాన్ని తెరచి ఇలా చూపించి, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం వాక్యము సంఘానికి చెప్పు అని ప్రభువారు నాతో చెప్పడం జరిగిందండి. నేను ఆశ్చర్యపోయాను. 1వ అధ్యాయం 15వ వచనం ఏమిటి అని చూసినప్పుడు ఇది ప్రభువారు ప్రకటించిన సువర్తమానమై ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఆయన మొట్టమొదట సువార్త ప్రారంభించిన వాక్య భాగం ఇదేనండి. ఆ వాక్యం మనం చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వాక్యం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రారంభములో ఆయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని ప్రభువారు సువార్తను బోధించారండి. ఆ సువార్తను ప్రకటిస్తూ ఆయన అనేక ప్రాంతాలకు, అనేక పట్టణాలకు ఆయన వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాట, దానిలో 3 సందేశాలు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటి మాట, కాలము సంపూర్ణమై ఉన్నది అని ప్రభువారు చెప్తున్నారండి. ఏ కాలము సంపూర్ణమై ఉన్నది, ఏంటి దాని అర్థం అని మనం గమనిస్తే, కాలము ముగింపులోనికి వస్తుంది అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ కాలం ముగియబోతుంది అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ దినాల్లో మనం ఎక్కువగా వింటున్నాం. ఈ 2012 డిసెంబర్ 21వ తారీఖు నాటికి ఈ యుగాంతం రాబోతుంది అని కొంతమంది చెప్పటం, కొంతమంది రాదు అని చెప్పటం మనం వింటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఏంటి అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ కాలము ముగింపులోనికి రాబోతుంది అని ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే పేతురు భక్తుడు కూడా తెలియజేసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, ఈ భూమి ఆకాశాలు గతించిపోయే కాలం రాబోతుంది, ప్రభు యొక్క మహాదినం, ఆయన రాకడ రాబోతుంది అని పేతురు భక్తుడు కూడా తెలియజేశాడు. ప్రియులారా, కాబట్టి ఈ కాలము ముగింపులోనికి వస్తుంది అనే విషయం మనం మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు అంటే అది మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్లబోయే సమయంలో ఆయన శిష్యులు ప్రభువుని అడిగారు, ప్రభువా, ఎప్పుడు మరలా నీ రాకడా అంటే, అవి తెలుసుకోవటం మీ పని కాదు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్పారండి. కాబట్టి కాలము ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం మనకు కాదు, కానీ కాలము ముగింపులోనికి వచ్చే సమయంలో మనమేం చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం అండి. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఒక రోజున ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగారు, ప్రభువా, నీ రాకడకును ఈ యుగాంతమునకును సూచనలేవి మాతో చెప్పమని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే,
ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇక్కడ శిష్యులు ప్రభువుని అడుగుతున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, ప్రభువా, నీ రాకడకును రెండవది ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అనే శిష్యులు అడుగుతున్నారు. ఈ రెండింటికి సంబంధం ఉందండి. ఈ యుగ సమాప్తి జరగాలి అంటే ప్రభువారి యొక్క రాకడ రావాలి అన్నది వాస్తవం. ఆయన రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ప్రభువారు అక్కడ చెప్పినట్లుగా మనకి కనబడుతూ ఉంటది. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమిటి అంటే, కాలము సంపూర్ణమయ్యున్నది అని చెబుతున్న దేవుడు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు కూడా బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేశాడు. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వస్తే 6వ వచనం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొని ఉండండి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని చెప్పారు. 7వ వచనం, జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును. 8వ వచనం, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును అని చెప్పారు. 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అని చెప్పారు. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అని చెప్పారు. 12వ వచనం, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని చెప్పారు. ఈ సూచనలన్నీ కూడా నేటి దినాల్లో నెరవేరుతూ ఉంటాం మనం గమనించవచ్చండి. ఇవన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఒకసారి మనం లోక పరిస్థితి మనం గమనిస్తే జనం మీదకి జనం ఏ రీతిగా ఉన్నదన్నది మనకు అర్థమవుతూనే ఉంది. ప్రత్యేక రాష్ట్రం కావాలని, అలాగే దేశాల మధ్య యుద్ధం, ఇవన్నీ కూడా ప్రభువారి యొక్క రాకడకు సూచనలు అని మనం గ్రహించవచ్చు. అంత మాత్రమే కాదు, ఎటు చూసినా అక్రమము విస్తరించిపోతుంది, పాపం భూమి మీద పెరిగిపోతా ఉంది. ఈ పరిస్థితిలో దేవుని న్యాయ తీర్పు ఈ లోకం మీదకి రాబోతుంది అన్నది వాస్తవం. అది యుగాంతము అని కూడా మనం చెప్పవచ్చండి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే అది ఏ మనిషికి తెలియదు. అది కేవలం తండ్రి అయిన దేవునికి మాత్రమే తెలుసు. కాలములు సమయములు తండ్రి అయిన దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఒకవేళ దేవుని న్యాయ తీర్పు ఇప్పుడు ప్రారంభమైతే మనం తప్పించుకొనటం కోసమై మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే మనకు అక్కడ తెలియజేస్తున్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్మండి అని చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో మొట్టమొదటి సందేశం కాలము సంపూర్ణమై ఉన్నది అని చెప్పటం మనం గమనిస్తున్నాం. అంటే కాలము ముగింపులోనికి వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పటం మనం గమనిస్తున్నాం. ఒకసారి ఈ లోకమంతా కూడా జలప్రళయంలో నశించిపోయిందండి నోవాహు దినాల్లో. అప్పుడు కేవలం ఓడలో ఉన్న జంతువులు, నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ కూడా నశించిపోయారు ప్రియులారా. అయితే రెండవసారిగా ఈ భూమి మొత్తం ఎలా లయపరచబడబోతుంది అని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తే, అగ్ని చేత లయపరచబడబోతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. ఈ భూమి ఆకాశం కాలిపోతాయని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడటం మనం చూస్తాం. కాబట్టి ఈ యుగాంతము సంభవించబోతున్న దినాలు, ఈ ముగింపు దినాలు, కాలము ముగియబోతున్న ఈ దినాలు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అండి. ఒకటి, లోకమంతటి కాలమైనా ముగియవచ్చు, లేదంటే మన కాలమైనా ముగియవచ్చు. ఈ దినాల్లో మనం గమనిస్తే ప్రియులారా, ఏ వ్యక్తికి ఎప్పుడు మరణం వస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితిగా ఉందండి. ఇంట్లోంచి బయటకు వెళితే క్షేమంగా తిరిగి వస్తారు అని ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రయాణంలో ఒక వ్యక్తి బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, మరొక రీతిగా వెళ్ళినా క్షేమంగా మరలా తిరిగి వస్తారని గ్యారంటీ చెప్పలేని దినాల్లో కనబడుతున్నాయి. ఒక మాట చెప్పాలంటే, ఎటు చూసినా మరణ వార్తలు విపరీతంగా వినబడుతున్న దినాలు. అయితే దేవుని కృపను బట్టి మనం క్షేమంగా ఉన్నాం, బ్రతికి ఉన్నాం. అందుని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి ప్రియులారా. ప్రతిదినం మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ప్రభు మనల్ని కాపాడుతున్నారు కాబట్టి, ఇంకా మనకు ఆయుష్ పొడిగిస్తున్నారు కాబట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించాలి. అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఒకవేళ మన కాలం ముగిస్తే మనం ఎక్కడ మన నిత్యత్వం గడపబోతున్నాం, ఏ స్థలానికి మనం చేరబోతున్నాం అనేది మనం నిర్ణయించుకోవాల్సిన సమయం ఇక్కడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక వ్యక్తి తన మరణం తర్వాత రెండే రెండు స్థానాల్లో తను గడపబోతున్నాడు. ఒకటి పరలోకమైనా కావచ్చు, లేదంటే రెండవది నరకమైనా కావచ్చు. ఇప్పుడు ప్రభువారు చెప్పిన ఆ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు కాలం ముగింపులోనికి వచ్చింది కాబట్టి మన నిత్యత్వం,
మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మనం కనిపెట్టాలి, గమనించాలి, మనం ఆలోచించాలి, ఆ రీతిగా మనం ప్రవర్తించాలి. ప్రియులారా, మారు మనసు పొందకపోతే ఇప్పుడే మారు మనసు పొంది ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఇక ప్రభు కొరకు మనం సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. ఈ దినాల్లో ప్రాముఖ్యంగా నేను సంఘానికి, దేవుని బిడ్డలకు 2 మాటలు తెలియపరచడానికి ఇష్టపడుతున్నానండి. ఒకటి, బిలీవ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని నమ్ముకోండి. 2, లివ్ ఫర్ క్రైస్ట్. బిలీవ్ ఇన్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుని నమ్ముకోండి, క్రీస్తు కొరకు జీవించండి. మన ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రియులారా, ఈ వాక్యానికి గల అర్థం ఏమిటి అంటే, రెండవ మాటగా ప్రభు వారు చెప్తారు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్తారు. అది దేనికి గుర్తుగా ఉందంటే, ప్రభు వారి యొక్క రాకడకి గుర్తుగా ఉందండి. ఒకటి, కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. 2, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. అంటే కాలము ముగియటానికి వచ్చినప్పుడు ప్రియులారా, దేవుని రాజ్యం మనకు దగ్గరగా వచ్చిందన్నది మనకెంతో వాస్తవం. అది మనం గమనించవలసిన అంశం. ప్రియులారా, దేవుని రాజ్యం ఇప్పుడు మనకెంతో దగ్గరగా వచ్చిందనమాట. అంటే నేను స్వీకరిస్తాను, నేను దేవుని రాజ్యంలోనికి చేరటానికి ఇష్టపడతాను అని ఏ వ్యక్తి తీర్మానం చేసుకున్నా ఆ వ్యక్తి ఆ రాజ్యములో ప్రవేశించటానికి ఆ రాజ్యపు తలుపులు తెరవబడి ఆ గుమ్మం ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినట్లుగా ఉందండి. ఇది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యం మీకు ప్రకటించబడటమే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చినట్లు అని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో చెప్పటం మనకు జరుగుతుంది. కాబట్టి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పబడుతుందంటే, నువ్వు మారు మనసు పొందటానికి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఒక వ్యక్తి చేరాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన 2 మాటలు నేను మీతో తెలియజేయడానికి ఇష్టపడుతున్నానండి. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేరాలి అంటే ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించిన వ్యక్తి అయి ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఒకటి, కాలము ముగింపులోనికి వచ్చింది. ఇప్పుడు రెండవదిగా చెప్తున్నాడు, దేవుని రాజ్యంలో చేరటానికి ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం నూతన జన్మానుభవం పొందాలి. అదే బాప్తిస్మము. అంటే పాత వ్యక్తి మరణించి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించే వ్యక్తి పుట్టాలి. ఇక ఆ వ్యక్తి క్రీస్తు కొరకు నేను జీవిస్తాననే ఒక తీర్మానంతో జీవించవలసిన అవసరం ఉంది. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట చెప్పారండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ మాట చెప్పింది ఎవరితో అంటే, నికోదేము అనే ఒక గొప్ప పరిసయ్యుడితోటి, బోధకునితోటి చెప్పాడండి. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ప్రభువా ఇదేంటి, నేను క్రొత్తగా జన్మించడం ఏంటి, నేను మరలా తల్లి గర్భంలో ప్రవేశిస్తానా, నేను ఇప్పటికే ముసలివాడిని కదా, నేను ఎలాగో మరలా తల్లి గర్భంలో ప్రవేశిస్తాను, నేను క్రొత్తగా జన్మించడం ఏంటి ప్రభువా అని ప్రభువారిని ఆయన ప్రశ్నించాడు. అప్పుడు ప్రభువారు ఆయనతో చెప్పిన ఒక మాట ఏంటి అంటే, ఒక వ్యక్తి నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగాను జన్మించాలి, అప్పుడే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో చేరతాడు అని చెప్పారండి. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించడం అంటే అర్థం ఏంటండి? ఒక వ్యక్తి నీటి మూలంగా ఎలా పుడతాడండి? అదే బాప్తిస్మ అనుభవం. ప్రియులారా, ఒక వ్యక్తి తన పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. ఈ దినాల్లో కొంతమంది ఏమని చెప్తారంటే, చేసిన పాపం చెబితే పోయిద్దండి, మేము చేసిన పాపం దేవునికి తెలుసు కదండి, కాబట్టి మేము దేవునితో చెప్తున్నామండి అని చెప్తున్నారు. ఇటీవల ఒక స్త్రీ నాతో కలిసినప్పుడు అదే చెప్పింది, అయ్యా మాకు తెలుసు అయ్యా మేము ఇలాంటివి చేయకూడదని, కానీ మేము ఒప్పుకుంటున్నాం కదా అయ్యా అని చెప్పింది. నేను చెప్పాను, అమ్మా దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టేవారు వర్ధిల్లరు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుతాడు అని చెప్పబడిందమ్మా. నువ్వు ఒప్పుకుంటున్నావు బానే ఉంది, కానీ నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు ఒప్పుకొని ఉపయోగం లేదు. చాలా మంది అదే చెప్తుంటారు, మేము దేవునితోటి అన్ని చెప్పుకుంటున్నామండి, మా పరిస్థితి దేవునికి తెలుసండి, మేము చేసే తప్పని దేవునికి తెలుసండి, కానీ తప్పట్లేదండి, మేము చేస్తున్నామండి అని చెప్తున్నారు అన్నారు. లేదు ప్రియుడా, నువ్వు చేసే తప్పని నీ మనస్సాక్షి నీతో చెప్పింది అంటే దేవుడు నీకు ఇస్తున్న ఒక హెచ్చరిక ఏంటి అంటే, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దాన్ని విషయమై పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఇక ఎన్నడూ దాన్ని చేయననే ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా నన్ను అలా బలపరచని నువ్వు ప్రార్థన చేయాలి. అంతేగాని నేను చేసేది దేవునికి తెలుసండి అని అంటే నువ్వు ఒప్పుకోల వల్ల ఉపయోగం లేదు. ఒక వ్యక్తి నీటి మూలంగా జన్మించాలంటే తన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మారు మనస్సు పొంది, అంటే ప్రభు ఇచ్చే ఆ మనస్సు, ఆ మెత్తనైన మనస్సాక్షి, ఆ అనుభవం పొంది
ప్రభువారు నా కోసం మరణించాడు, ఇక నేనెందుకు ఈ పాపంలో జీవించాలి, ఇక నేను క్రీస్తుకు సాక్షిగా జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుని దేవుని కొరకు జీవించవలసిన అవసరం ఉందండి. అదే నీటి మూలముగా జన్మించటం అంటే. అప్పుడు ఆ వ్యక్తి బాప్తిస్మం పొంది క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలని చేసుకునే తీర్మానం. రెండవది ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పారు. ఆత్మ మూలంగా ఒక వ్యక్తి జన్మించడం ఏంటండి? ఈ వ్యక్తి యొక్క ఆత్మ మరలా ఎలా పుడతదండి అంటే, బైబిల్ గ్రంథం మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ లవదికీయ సంఘానికి రాస్తూ ప్రభువు చెప్తాడు, నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే అంటాడు. ఇదేంటండి? ఒక వ్యక్తి బ్రతికి ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఆ వ్యక్తి చచ్చిపోయినాడు అంటే ఎలా ఉంటది? ఇక్కడేమంటున్నాడంటే, నువ్వు జీవించుతున్నావు అన్న పేరే ఉన్నది కానీ నువ్వు చచ్చిపోయినాడు అంటే అది ఎలా ఉంటదండి? ఎలా ఒక వ్యక్తి చనిపోతున్నాడు అంటే తన పాపములో తను చనిపోతున్నాడు. మరి పాపం చేసే వ్యక్తిగా నేను చచ్చిపోలేదు కదండి అని మీరు అంటారేమో. చచ్చిపోతుంది ఇప్పుడు నువ్వు కాదు, కానీ నీలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే నువ్వు పాపం చేయడానికి ప్రారంభిస్తావో అప్పుడే నీ ఆత్మ చచ్చిపోతుంది అన్నది వాస్తవం. నీ ఆత్మ చచ్చిపోతుంది ఇంకంతే. అందుకే నువ్వేం చేసినా కూడా నీకు తప్పని అనిపించట్లా, నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లా, నువ్వేం చేసినా నీకు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి, కొంతమంది వ్యభిచారంలో జీవిస్తూ కూడా ఏం పర్వాలేదండి దేవుడు ఒప్పుకుంటాడండి అని వ్యభిచారంలో జీవించే ఆ స్త్రీని లేదా ఆ పురుషుణ్ణి నేను పెళ్లి చేసుకుంటానంటున్నారు. అంటే బురదలో పడ్డారు వీళ్ళు, బయటికి రావడానికి ఇష్టపట్ల బురదగుంట్లోనే బొల్లాడుతూ దాన్ని న్యాయంగా మార్చుకుంటాము అంటున్నారు. అది అసాధ్యం అండి. అది బురదగుంట అని నీకు తెలిసింది, అది పాపం అని నీకు తెలిసింది, నువ్వు పడ్డావు, దాంట్లోంచి నువ్వు బయటికి రావాలి, అప్పుడే నువ్వు పాపాన్ని జయించినట్టు లెక్క. అంతేగాని నేను పడ్డానండి దీంట్లోనే ఉంటాను దేవుణ్ణి అనుమతించమనండి అంటే పొరపాటును కూడా దేవుడు దానికి ఒప్పుకోడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒప్పుకున్న వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టాలి, దాన్ని అసహించుకుని విడిచిపెట్టాలి. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం నూతన అనుభవం పొందాలి. ఆత్మీయ జన్మ అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే మన ఆత్మను తిరిగి మనం నూతన పరుచుకోవటానికి గుర్తుగా ఉంది. మన ఆత్మ ఒకసారి పాపం వల్ల చచ్చిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నూతన సృష్టిగా మార్చబడి ఆయనిచ్చే నూతన ఆత్మను మనం పొందాలి, నూతన అభిషేకం మనం పొందాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. మన ఆత్మ చచ్చిపోయింది. మన ఆత్మ బ్రతకాలంటే, మన ఆత్మలో జీవం రావాలంటే, మన మనస్సాక్షి తిరిగి నూతన పరచబడాలి అంటే ఒకే ఒక్క కార్యం జరగాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. ఆ ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ నీకు జీవాన్ని ఇస్తుంది. ఆ ఆత్మ నిన్ను దేవునికి కుమారుడిగా కుమార్తెగా చేస్తుంది. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో చేరాలి అంటే, దేవుని రాజ్యం చూడాలి అంటే ఆ వ్యక్తి క్రొత్తగా జన్మించాలి. ఆ క్రొత్తగా జన్మించేది ఎలా జన్మించాలంటే నీటి మూలంగా జన్మించాలి, రెండవది ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే ఒక వ్యక్తి బాప్తిసం పొందాలి, రెండవది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ అనుభవంలోనికి రావాలి, ఆత్మ ఇచ్చే ఆ జీవమును పొంది దేవుని కొరకు సాక్షిగా జీవించే అనుభవంలోనికి రావాలి. అప్పుడు ఆ వ్యక్తి దేవుని రాజ్యంలో చేరగలుగుతాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. రెండవదిగా ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనం, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యంలో చేరాలంటే ప్రభువారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అవ్వాలంట. అంటే చిన్న బిడ్డల స్వభావాన్ని తెచ్చుకోవాలంట, అలా కలిగి మనం జీవించాలంట. చిన్న బిడ్డలు ఎలా ఉంటారండి? వారి ఎదుట ఎంత అన్యాయం జరిగినా వారికి ఏం తెలియదండి, మౌనంగా అలా చూస్తూ ఉంటారు, కానీ ఏముండదండి. ఒక వ్యక్తి వారిని కొట్టినా ఏడుస్తారు తప్ప తిరిగి కొట్టాలి అనేంత వారికి ఉండదండి. అలాంటి చిన్న బిడ్డలుగా మారాలని చెప్తున్నాడు. అలాగే ఒక వ్యక్తి తిట్టాడు అనుకోండి, తిట్టిన దానికి అర్థం కూడా వీళ్ళకి తెలియదు కాబట్టి మౌనంగా ఇలా చూస్తుంటారు, ఏమంటున్నావు నువ్వు అన్నట్టు. కాబట్టి అలాంటి చిన్న బిడ్డలుగా మనం మారాలని ప్రభువారు చెప్తున్నారండి. అంటే నీ మనస్సాక్షి దేవునిని వెతుకుతూ ఎంత అన్యాయాన్ని అయినా సరే సహించగలిగిన శక్తి నువ్వు పొందే వ్యక్తిగా మారాలని ప్రభువారు అక్కడ చెప్తున్నాడు. సహనం నేర్చుకో, ఓర్పు నేర్చుకో, ప్రభు వైపు చూడటం ప్రారంభించు. ఈ లోకంలో ప్రభు యొక్క కాపుదల్లో జీవించు, ప్రభు కొరకు జీవిస్తున్నట్లుగా జీవించు. ఇక ఈ లోకంలో ఉండేది కొద్ది కాలమే అన్నట్లు జీవించు. మరొక మాట చెప్పాలంటే ఏ చిన్న బిడ్డ కూడా తన తల్లిని గాని తన తండ్రిని గాని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడండి. అది ఎంత అద్భుతం ప్రియులారా. మీరు చిన్న బిడ్డల్లో అవ్వమని ప్రభువారు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు తండ్రిని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండొద్దు, తండ్రి కోసం వెతుక్కునే వ్యక్తిగా ఉండు, తల్లి కోసం వెతుక్కునే వ్యక్తిగా ఉండు.
వాళ్ళు ఎంత వెతుక్కుంటారండి. తల్లి కనబడేంత వరకు ఏడుస్తూనే ఉంటారు, గుక్కబట్టి ఏడుస్తుంటారు చిన్న బిడ్డలు. ఎందుకంటే నా అమ్మ నాకు కావాలి, మా నాన్న నాకు కావాలి, నా యేసయ్య నాకు కావాలని నువ్వు ఎప్పుడైతే ఆ తపనతో నువ్వు ఉంటావో అప్పుడు నువ్వు చిన్న బిడ్డలా మారినట్టు లెక్క. ప్రభు నువ్వు అంత నిష్కల్మషమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నట్టు లెక్క. ఈ దినాల్లో చూడండి ప్రజలు ఎలా ఉంటారంటే దేవుడు అంటే మాకు ఇష్టమేనండి అంటారు, కానీ చేసే కార్యాలన్నీ దేవునికి ఇష్టం లేనివే. ఇప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివేనా? యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు, ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు అన్నాడు. నేను కొంతమందితో సువార్త బోధించేటప్పుడు వాళ్ళు అంటారు దేవుడు అంటే మాకు చాలా ఇష్టమని అంటారు. నేనంటాను మరి దేవుడు అంటే నీకు ఇష్టమైతే దేవుని ఆజ్ఞలు గైకొంటున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? అలా లేకపోతే దేవుడు అంటే నాకు ఇష్టమని నువ్వు చెప్తే ఆ మాట దేవునికి అసహ్యంగా ఉంటుంది. అలా చెప్పడానికి కూడా అసలు నీకు అర్హత లేదు అన్నట్లుగా నేను చెప్తాను. ఎందుకంటే ప్రభు వారు చెప్పారు, ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. ఈ రోజున దేవుని రాజ్యంలో చేరాలని నువ్వు ఆశపడితే, నువ్వు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారిగా నువ్వు మారాలని ప్రభు వారు చెప్తున్నాడు. అంటే చిన్న బిడ్డలు చూడండి, తల్లిదండ్రులు ఏదైనా గద్దిస్తే ఇంకంతే గమ్మున వచ్చేస్తారంతే. రాయ్ ఎటు పోవద్దు ఇటు రా అంటే దన్మని తిరిగి వచ్చేస్తారు. ఒక్కసారి కూడా నేను అటే పోతానని పోరు. ప్రియులారా, నువ్వు చిన్న బిడ్డవైతే ఇంకో అద్భుతమైన అనుభవం ఏంటంటే ప్రభు నిన్ను ఎత్తుకొని నిన్ను నడిపిస్తాడు. ఆ తండ్రి ప్రేమ నువ్వు పరిపూర్ణంగా అనుభవించగలుగుతావు. అలాగే ఆ తండ్రి ప్రేమ కోసం నువ్వు తహతహలాడుతావు, వెతుకుతావు అనమాట. ప్రభువారు ఇక్కడ దేవుని రాజ్యంలో చేరటానికి ఒక వ్యక్తికి 2 లక్షణాలు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేయటం కనబడుతుంది. 1, క్రొత్త జన్మ అనుభవం పొందాలి. 2, చిన్న బిడ్డల వంటి వారుగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే బాప్తిసం పొందగానే మేము రక్షించబడ్డాం అనుకొని ఇంకా చాలు అనుకుంటున్నారు. లేదండి, ఆత్మీయంగా మనం దినదినం దేవుని యొక్క వాక్యం అని ఆ పాల చేత పెంచబడాలి, ఆ బలం పొందుకోవాలి. దినదినం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ప్రభువారి పోలికలో మార్చబడటానికి, ఇలా చిన్న బిడ్డల వంటి ఆ స్వభావంలోనికి మనం మార్చబడటానికి ఆత్మీయంగా దినదినం ఎదగాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు ఫోన్ చేసి, బ్రదర్ మేము ఆత్మీయంగా ఎదగాలని ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమండి, మేము ప్రార్థన చేస్తే మీరు ఎలా ఎదుగుతారండి? మీరు వాక్యం చదివితే మీరు ఎదుగుతారు, మీరు ప్రార్థన చేస్తే మీరు ఎదుగుతారు. మీ ఎదుట ఆహారం పెట్టి ఇది మీరు తినండి అమ్మా అప్పుడు మీకు బలం వస్తుంది అని చెప్తారు. అలా కాకుండా నేను ఇది తిన్నగా నాకు బలం వచ్చేలా చేయంటే అర్థం లేదు దానికి. ఎంత పెద్ద సేవకుల చేత మీరు ప్రార్థన చేయించుకున్నా మీరు ఎదగరు. మీరు ఆత్మీయంగా ఎదగాలంటే ఒక్క కారణం, మీరు వాక్యం ఎక్కువ చదవండి, ప్రార్థన ఎక్కువ చేయండి, దేవునితో సమయం ఎక్కువ గడపండి. దేవుడు తన జీవాన్ని మీకిస్తాడు, తద్వారా మీరు బలాభివృద్ధి పొందుతారు. అప్పుడు అలాగూ మీరు జీవిస్తూ అప్పుడు మాలాంటి దైవజనులకి ఫోన్ చేసి, బ్రదర్ ఇంకా మేము ఆత్మీయంగా బలపడటానికి ప్రార్థన చేయండి అన్నప్పుడు మేము చేసే ప్రార్థన మిమ్మల్ని ఇంకా బలంలోనికి తీసుకుని వస్తుంది. అంతేగాని మీరు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఏదో అట్లా ఉండి మా కోసం ప్రార్థన చేయండి బ్రదర్ అంటే దానివల్ల ఉపయోగం ఉండదండి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రభువారు మీతోటి ఆ వ్యక్తిగత సంబంధాన్ని మీరు పంచుకోండి, పెంచుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ప్రభువారు నాకు ఇచ్చిన సందేశం ఈ రోజున అది మా ఒక్క సంఘానికి ఇచ్చారని నేను అనుకోవట్లేదు. ఇది ప్రపంచానికి దేవుడు ఇస్తున్న ఒక సందేశం అని నేను అనుకుంటున్నాను. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ రోజుల్లో ఇటీవల కాలంలో నేను ఎక్కువగా వింటున్నాను. ఒక సహోదరి నాతో చెప్పింది, అన్నయ్య నాకు ఇలా దర్శనం వచ్చింది అన్నయ్య అని చెప్పింది. ఏంటమ్మా అంటే, పరలోకంలో అన్నయ్య మొత్తం రెడీ చేస్తున్నారు అన్నయ్య, త్వరగా రెడీ చేస్తున్నారు. ప్రభువారు భూలోకానికి వస్తారంట, అందువల్ల అక్కడ ఏర్పాట్లన్నీ త్వరితంగా జరగటం నాకు దర్శనంలో కనబడింది అన్నయ్య. అవన్నీ చూస్తుంటే నాకేదో భయం కలిగింది అన్నయ్య. ఇంకా మా తోటి వారు అనేక మంది రక్షింపబడలేదు, వాళ్ళు ఇంకా విగ్రహారాధనలోనే జీవిస్తున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు. వారందరూ గుర్తుకొచ్చి నాకు భయంకరమైన ఏడుపు వచ్చింది అన్నయ్య, ఉలిక్కిపడి నిద్రలేచాను అన్నయ్య అని చెప్పింది. ప్రియులరా, మీ తోటి వారు ఎంతమంది ఇంకా ప్రభుని నమ్ముకోకుండా ఉన్నారు? వారికి ప్రభుని గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలబడతారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని ఎరిగిన నువ్వు, దేవుని వాక్యం వినే నువ్వు, దేవునికి కాస్తో కోస్తో తెలిసి నువ్వే ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేకపోతే ఇంక నీ తోటి వారికి నువ్వేమని చెప్తావు సువార్త? నీ తోటి వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతున్నారే, వారిని చూసి నువ్వేం చేస్తున్నావు? నీ భారం ఏంటి? నీ కంటి ఎదుట ఒక వ్యక్తి చనిపోతుంటే నీ అయ్యో అంటావే, నీ కళ్ళ ముందు ఎంతమంది నీ తిన్నరకు అగ్నికి పరిగెత్తున్నారు, ఎంతమంది అగ్నిగుండంలో కాలుతున్నారు. ఒక్కసారి నీ మనోనేత్రాలు తెరచి ప్రభువారి ఆత్మ దృశ్యంతో నువ్వు చూడు, ఎంతమంది నశించిపోతున్నారు. ఈ రోజున మన బాధ్యత ఏంటి అంటే, మనకు తెలిసిన వారికి మనం యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పాలి.
వారికి ఆ సువార్తను పరిచయం చేయాలి. అవసరమైతే ఈ మాట చెప్పండి, అమ్మా ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నానని మాట్లాడుతున్నాడు. అనేక మంది దైవజనులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు ప్రభువుని నమ్ముకోండి అమ్మా, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా మనం మరణించినప్పుడు అవి విడిచిపెట్టాల్సిందే కదా. ప్రభు రాజ్యం సంపాదించుకుంటే అది మనకెంతో క్షేమం అని చెప్పండి. ఈ లోకంలో ఒక వ్యక్తి సంపాదించుకోగలిగిన శ్రేష్టమైంది అదొక్కటేనండి. ఒక వ్యక్తి సర్వలోకం సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువు సువార్త, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. ఈ రోజున ఈ వాక్యం మీరు నమ్మండి. మీరు నమ్మి దాన్ని స్వతంత్రించుకొని దేవుని రాజ్యం కోసం మీరు సిద్ధపడి ఉండండి. ఎప్పుడో వస్తారులేండి చూద్దాం అనేది వద్దు, వాయిదాలు వద్దు. ఇప్పుడే ప్రభు రాకడా అన్నట్టు మనం సిద్ధపడవలసిన సమయం. నిన్నటి దినాన ఇద్దరు దైవజనులుగా మేము కూర్చొని మాట్లాడుతూ మేము చేసుకున్న ఒక తీర్మానం ఏంటి అంటే, ఈ రోజుల్లో ఇక మనల్ని సిద్ధపరచుకోవటం, అలాగే మన సంఘాలను దేవుని రాజ్యం కోసం సిద్ధపరచడం మనం చేయవలసిన పని. ఇక ఇప్పుడు వాళ్ళు ఎట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు అనేవి కూడా మనకు వద్దు, మనకు అనవసరం. ఇంకా ఏ వ్యక్తి ఎట్లా బ్రతుకుతారు ఇక వాళ్ళ ఇష్టం. ప్రభువారు చెప్పారుగా, అన్యాయస్తుడిగానే ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండని, అపవిత్రుడిగానే ఉండని, నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి నేను ఇచ్చే ప్రతిఫలం ఉందన్నాడు. ఇప్పుడు మనం సిద్ధపడవలసిన సమయం ఇది. మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకోవలసిన సమయం. లోకంలో ఎవరితోటి ఇక మన సంబంధం లేదు, ఎవరు ఎట్లా జీవించినా మనకు సంబంధం లేదు. మనం మాత్రం ప్రభు రాకడలో మనం సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. మన లోపాలు, బలహీనతలు, మన మాటలు, మన తలంపులు, మన క్రియలు, మన జీవితాలు, మన రహస్య అంతరంగం అన్ని సరి చేసుకుందాం. ప్రభు వారికి దృష్టిలో యోగ్యులుగా మనం సిద్ధపరచుకుందామని మేము మాట్లాడుకోవడం జరిగింది. వాస్తవం ప్రియులారా, ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంది. మరి నువ్వు అలాగూ నిన్ను సిద్ధపరచుకుంటావా? ప్రార్థన చేసుకుందామా? అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రభు నేను సిద్ధపడతానని ఒక నిమిషం ప్రభుతో చెప్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. నీ వాగ్దానాలు నెరవేరుతున్న దినాల్లో మీరు మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో మా ప్రియ తండ్రి, మా ప్రియులందరూ కూడా నీ రాకడలో ఎత్తబడటానికి కృపద ఇచ్చేయండి. సంఘం ఎత్తబడాలి, ఇది నీ చిత్తమై ఉన్నది. సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి, ఇది నీ చిత్తమైంది. అది ముడత, మత్స, కళంకము లేనిదిగా ఉండాలి, ఇది నీ చిత్తమైంది. కానీ ప్రభువా, మా ప్రియులు అనేక మంది ఇంకా సిద్ధపాటు లేని వారిగా జీవిస్తున్నారయ్యా. వారందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా కొంతమంది సువార్త నమ్మలేని స్థితిలో జీవిస్తున్న వారుగా ఉన్నారు నా తండ్రి. వారందరూ కూడా సువార్త నమ్మటానికి కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యక్తి మారు మనసు పొందటానికి కృపద ఇచ్చేయండి. సంఘమంతా కూడా నాయన పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి నేను ఎదుర్కోవటానికి సిద్ధపడటానికి కృపద ఇచ్చేయండి నా తండ్రి. ప్రపంచ వ్యాప్తమున్న ప్రతి సంఘ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, బలపరచండి. నీ రాకడలో ఎత్తబడటానికి కృపద ఇచ్చేయండి నా తండ్రి. ప్రతి వ్యక్తి మారు మనసు పొందటానికి మీకు కృపద ఇచ్చేయండి నా తండ్రి. వీరందరినీ పరలోక రాజ్యంలో చూడాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. వీరందరినీ అలా సిద్ధపరచండి. ఎవ్వరూ నీకు దూరంగా జీవించొద్దు ప్రభా. ఈ కడవరి దినాలను గుర్తించి నా తండ్రి ప్రతి ఒక్కరూ తమను సిద్ధపరచుకోవటానికి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి కృపద ఇచ్చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఇంటిని నీ అభిషేకంతో నింపండి, నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. అనారోగ్యంగా ఎంతమంది అయితే బాధపడుతున్నారో ప్రభా, వారందరినీ మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే నీ గాయపరచబడిన హస్తాన్ని చాపండి ప్రభా. ఇప్పుడే అద్భుతం జరుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. నా యేసయ్య సజీవుడు, మరణము గెలిచి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడు. ఆ పునరుద్ధాన శక్తి ఇప్పుడే యేసునామములో విడుదల చేస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న వీరందరూ యేసునామములో స్వస్థత పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే మీ కార్యం జరిగించండి. యేసునామములో స్వస్థతని ప్రకటిస్తున్నాను ప్రభా. శిలువలో మీరు చేసిన బలియాగము ద్వారా, మీరు పొందిన దెబ్బల ద్వారా కలుగుతున్న ఆ స్వస్థ శక్తి ఇప్పుడు యేసునామములు వీరి శరీరంలో ప్రవేశించును గాక. అది ఏ లోపమైన యేసునామములు ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను నా తండ్రి. మీ కార్యము జరిగించి ప్రతి ఒక్కరిని పరిపూర్ణమైన ఆరోగ్యంతో మీరు నింపండి ప్రభా. ఇప్పుడే స్వస్థపరచండి, అద్భుతం జరిగించండి. మా ప్రియులందరి జీవితాల్లో మీ రక్షణ ఆనందం దయచేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన దేవుని ప్రసన్నత మీ మీద ఉండును గాక. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం, అలాగ మనం ఎదురు చూద్దాం. ఎత్తబడే గుంపులో ఉండటానికి ఎదురు చూద్దాం ప్రియులారా. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.